హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మనకి గెలవడం 11 సీట్లే గెలవడం చూస్తాం. ఇప్పుడు అందులో నుంచి కూడా జంప్ అయిపోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చూస్తుంటే విడుదల రజనీ గారు ఆమె బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, అందుకే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది, వైసీపీ నేతలతో అసలు కాంటాక్ట్ లో లేదు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ మనం రోజా గారి గురించి కూడా చెప్పుకున్నాం సార్, తమిళనాడు బీజేపీ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్టు కూడా ఆమె పైన కూడా వార్తలు రావడం చూస్తాం. మరి ఇప్పుడు బీజేపీలోకి వీళ్ళు జంప్ అవుతున్నట్టా లేనట్టు సార్, మీ ఒపీనియన్ సార్? వీళ్ళు మంత్రులుగా పనిచేశారు కదా, వీళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని ఒక ఆలోచన పుడుతుంది నాకు. సపోజ్ బీజేపీలోకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకున్నా వెళ్తే మీరు గెలవలేరు. గెలవాలంటే మీకు ఏదో పెద్ద ఒక ఉప్పెన ఉండాలండి, మీ వెనక ఒక వేవ్ ఉండాలి. మొన్న గెలిచారంటే అది పవన్ కళ్యాణ్ వేవ్. 21 కాదు కదా, 50 అయినా గెలిచేస్తాడు ఆయన, వేవ్లో ఉన్నాడు ఆయన. మరి రేపు పొద్దున బీజేపీకి ఇక్కడ ఎంతవరకు స్థానం ఉంటుంది అది ఆలోచించుకోవాలి కదా. ఎంతవరకు ఉంటుంది? 6 సీట్లు గెలిచారు, వచ్చేసారి 10 గెలుస్తారు అనుకోండి. అంటే నువ్వు అధికారంలో రావడానికి నీకు సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. అంటే కాదంటే నీ ప్రాపర్టీని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంలో నుంచి సహకారం కావాలి కనుక నువ్వు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు 40,000 కోట్లు ఎంతో టర్న్ ఓవర్ అని ఆవిడే చెప్పుకుంది. ఇండస్ట్రీస్ కానీ ప్రాపర్టీస్ కానీ చాలా బాగుంది, అధికారంలోకి వచ్చి చాలా బాగా ఆవిడ సంపాదించుకుంది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత స్నేహపాత్రమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ విడుదల రజనికి రిస్ట్రిక్షన్స్ లేవని ఒక పేరు ఉంది అందరికీ. ఇంత పేరు తెచ్చుకుందని నువ్వు అక్కడ బీజేపీలోకి వెళ్ళిపోతే ఎవరిని కలుసుకుంటావు? నీ కోరికలు నెరవేరుస్తారు? పోనీ నువ్వు ప్రజలకు ఏమైనా మాట ఇస్తే నువ్వు నెరవేర్చగలవా? ప్రజల కోసం ఏమైనా చేద్దామని 100 ఆలోచనలు ఇప్పుడు నీ మైండ్లో ఉంటుంది. అరే నేను మంత్రిగా ఉంటే ఇది చేసేదాన్ని అని. నువ్వు ఎలా చేయగలుగుతావు? నీకే అధికారం ఉంది? ఓడిపోయారు మీరు. ప్రజల్లో ఉండి మంచి పని చేస్తే మళ్ళీ ఎలక్షన్ వస్తే ఆ మంచి పని నిజమైతే వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ఎందుకమ్మా నువ్వు వచ్చావని అడుగుతారు. ఏం చెప్తావు నువ్వు? గతంలో నువ్వు మాకేం చేస్తావమ్మా అంటే ఏం సమాధానం చెప్తుంది విడుదల రజని? కనుక ఆవిడ మీద చాలా ఒక అవినీతి భాగవతాలు ఉన్నాయి. అందువల్ల ఈ అవినీతి భాగవతాల్ని బాహాటం చేయకుండా ఉంటారా తెలుగుదేశం వాళ్ళు? తప్పకుండా బాహాటం చేస్తారు, దాని మీద కేసులు తీసుకోవాలి. ఇంత సంపద 40-50 వేల కోట్లు అని ఆవిడ చెప్తుందంటే 1,00,000 కోట్లు ఉంటాయి. ఆవిడ చెప్పిందే 40-50 వేల కోట్లు అంటే ఉంటాయి కదా. మరి తెలుగుదేశం వాళ్ళు అలా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? ఎవరెవరైతే వాళ్ళ మీద దుమ్మెత్తిపోసారో వాళ్ళందరూ కూడా బజార్కి ఏడుస్తారు, తగిన శిక్ష వచ్చేలా చేస్తారు వాళ్ళు. అది ఒకటి. విడుదల రజని గురించి మాట్లాడితే ఇది. ఇక రోజా గురించి మనం మాట్లాడవలసిన అవసరం వస్తే మన అవసరం లేదు, ప్రపంచం అంతకని తెలుసు. అంటే ఎలాగున్న వాళ్ళు ఎలాగైపోయారు, ఎన్ని కార్లు, ఎన్ని విల్లాలు, ఎన్ని భూములు, ఎన్ని బంగ్లాలు, మొత్తం హిరణ్యాక్షుడు భూమిని తొలిచేసినట్టుగా తొలిచేశారు కదండి నగరి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ. ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే చేర్చుకుంటారని మీ ఉద్దేశం? బీజేపీకి వెళ్దు. నేను చెప్తున్నాను చూడండి, మళ్ళీ సినిమా ఫీల్డ్కి వస్తుంది. సినిమా ఫీల్డ్కి వస్తే వీళ్ళు మును పనిచేసిన విధంగా పనిచేయలేరు. ఎందుకు ఆవిడ మినిస్టర్గా పనిచేసింది, నోరు పెద్దది, ఫైర్ బ్రాండ్ అని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదంతా ఎవరు చేసుకుంది? నువ్వు చేసుకుంది. నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు. అంతేగాని బీజేపీలోకి వెళ్తూ వస్తే చెప్పా కదా అంతకుముందు తెలుగుదేశంలో వస్తుంది. చంద్రబాబు నాయుడు కారు పట్టుకున్నట్టయితే మొదటి 4 సార్లు కూడా ఒప్పుకోపోయినా 5వ సారి ఒప్పుకుంటాడు. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు కాదు లోకేష్. ఇవాళ చూసారా, ఎవడో క్వార్టరీ మంత్రి వచ్చి పేషీలో కలుద్దాం కుటుంబం దాన్ని పంపించండి అని చెప్పి బయటికి. ఆ స్ట్రిక్ట్నెస్ ఉండాలి. అందువల్ల కలిస్తే జనసేన లేకపోతే తెలుగుదేశం. ఎందుకంటే వీళ్ళు క్షమిస్తారు, వీళ్ళు క్షమించే గుణం ఉంది. క్షమిస్తే లాభం, అంతా లాభమే కదా. తెలుగుదేశంలో కలిసిన లాభమే, జనసేనలో కలిసిన లాభమే. ఈ పవన్ కళ్యాణ్ కానీ సక్రమంగా జనాకర్షణీయంగా పరిపాలన చేశారంటే రాబోయే సీఎం ఆయనే. ఒక మామూలు వేవ్ రాదు.
ఇప్పుడు అన్నీ ఆయన తీసుకున్న శాఖలు ఏమిటి? గ్రామీణాభివృద్ధి తొలి సంతకం, జలవనరులు రెండో సంతకం. అంటే మొత్తం సస్యక్షేమంగా ఉంటాయి పల్లెలు పట్టణాలు కూడాను. అందువల్ల ఫ్యూచర్ అంతా పవన్ కళ్యాణ్ది. అదేం అదృష్టమో తెలియదండి. కష్టపడ్డాడు ఎవరు, మన చంద్రబాబు నాయుడు కష్టపడ్డాడు, ఈయన కష్టపడ్డాడు. కానీ ప్రజల్లో పేరు ఏమొచ్చిందంటే పవన్ కళ్యాణ్ వల్ల ఈ ఎలక్షన్లో గెలిచాడు అనే పేరు. ఇప్పుడు రేపు పిఠాపురం వెళ్తాడు, వెళ్ళేటైతే మా వార్డు వల్ల గెలిచాడు అనే పేరు ఒకటి ఉంది బాగాన. పూజలు పురస్కారాలు. నిజం చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణే మంచి ఫోకస్లో ఉన్నాడు. అది అందువల్ల ఇవన్నీ ఆలోచించి ఈ పార్టీలో చేరితే ఏమైనా లాభం ఉంటుంది. కానీ అక్కడ బీజేపీ వచ్చేవాడెవడో పోయేవాడెవడో. ఎప్పుడు ఏముంటుంది? పదవులు ఉండవు, డబ్బు వచ్చే అవకాశాలు ఉండవు, డబ్బులు లేకపోతే నీకు పిచ్చి పట్టేస్తుంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే అది మామూలుగా ఒక ఫేక్ న్యూసే అనుకుంటున్నాను. అంటే విడుదల రజని వెళ్ళే ఛాన్స్ ఉంది కదా సార్? విడుదల రజని ఎవరిని పట్టుకుని వెళ్తుంది? ఇక్కడ ఎవరిని పట్టుకుని వెళ్తుంది? పురంధరేశ్వరిని పట్టుకుని వెళ్తుంది, అంతే కదా వెళ్ళాలి. అంటే వీళ్ళందరూ కూడా మా కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ అంతకుముందు మా సోము వీర్రాజు, వీళ్ళందరూ నాయకులే, బీజేపీకి రాష్ట్ర నాయకులే. వాళ్ళందరూ వాళ్ళ మాట చెల్లటం లేదు, వాళ్ళు పక్కన పెట్టారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి జాయిన్ అయిపోయాడు. వీళ్ళు తీసుకెళ్ళి అడ్రస్సింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? అందువల్ల ఇవన్నీ అదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నాను అంటారు. అవన్నీ మర్చిపోయి ఇక్కడ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ పార్టీలోనే కలిస్తే కలవాలి, లేకపోతే వాళ్ళు వ్యాపారాలు చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో మేము రాము అని చెప్పడం, ఇది ఒక విధంగా. అంటే చెప్పకనే చెప్పడం నేను ఇంకా ఈ పార్టీ కాదండి వేరే పార్టీలో ఇంట్రెస్ట్గా ఉన్నాను, దాంట్లో కలిసిపోతానని మనకు తెలిసినప్పుడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసింది కదా, అలా చెప్పడం. కానీ అంతకుమించి ఏమి లేదని నేను అనుకుంటాను. ఓకే. సో జగన్ గారితో మరి ఉన్న ఈ 11 మందిలో చివరి వరకు ఎంతమంది ఉంటారు, ఎంతమంది షిఫ్ట్ అయిపోతారంటారు సార్ వేరే పార్టీలోకి? ఇక్కడ ఒకటి ఉందండి, మనం పాజిటివ్గా ఆలోచిద్దామండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం సిపి కావచ్చు అండి. అంటే ఇక్కడ అంటే ఎలక్షన్కి ఎంత అయింది? 50 కోట్లు అయింది, లేదా 100 కోట్లు అవుతుంది. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత దాని మీద రాబడి లేకపోతే ఏమైపోతాడండి? వాడు ప్రాపర్టీ అంతా దానిలో ఖర్చు పెట్టేశాడు. ఎన్నిసార్లు ఎవరు చెప్పినప్పుడు కూడా ఎలక్షన్లు ఏమో వ్యాపారం చేయొద్దని చెప్పినప్పుడు కూడా కోట్లాది రూపాయలు వెట్టింగ్లు తప్పడం లేదు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం తప్పలేదు. వాళ్ళ కర్మకాలి ఆ కార్లు కానీ అవన్నీ బయటపడితే ఆ మొత్తం డబ్బు 11 కోట్లు 20 కోట్లు అలా బయటపడితే అది గవర్నమెంట్కి వెళ్ళిపోక తప్పదు. తీసి పక్కన పెట్టండి. గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏదో చూపించారు కదా. అది గెలిచిన పార్టీ అయినట్టయితే వాళ్ళకి ఏదో ఒక నామినేషన్ పోస్టు, లేకపోతే మనకు కొన్ని ఉన్నాయి కదా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, వీటిల్లో వాళ్ళని ఆదుకుంటారు. పార్టీ వర్గాలు కూడా కొంత సహకరిస్తాయి పని లేని వాళ్ళకి. ఎప్పుడు సహకరిస్తాయి? అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళే దుకాణం మూసిపోతే జగన్మోహన్ రెడ్డిని అన్నా నాకు ఇలా అయిపోయింది, మోసం జరిగింది, నేను ఇచ్చిన 50 కోట్లు కూడా బయటే ఎవరో నొక్కేశారు అని మన కొడాలి నాన్న వెళ్తే డబ్బులు ఇస్తలే, నాకే మొత్తం బొక్క అయిపోయింది, నువ్వు ఎందుకు వస్తావు అంటాడు. కనుక అధికారంలో ఉంటే వాళ్ళు ఏదో విధంగా అటు వాళ్ళు ఉపాయం చెప్తారు, కమాన్ ఇలా చేసుకో ఇలా చేసుకో ఇలా చేసుకో అంటారు అన్నమాట. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.